వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏఎల్పి ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈ ఏఎల్పి వచ్చేసి టోటల్ 75 క్వశ్చన్స్ ఉంటాయి. 75 క్వశ్చన్స్లో రీజనింగ్ వచ్చేసి 25 ఉంటుంది, మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ వచ్చేసి 20 ఉంటుంది, జర్నల్ అవేర్నెస్ 10 ఉంటుంది, జర్నల్ సైన్స్ 20 ఉంటుంది. ఓకే, సో అవుట్ ఆఫ్ 75లో 25 రీజనింగ్, 20 యాప్టిట్యూడ్ మీన్స్ మ్యాథ్స్, యాప్టిట్యూడ్ అండ్ మ్యాథ్స్ బోత్ కంబైన్డ్ 20 ఉంటాయి. సో టోటల్ 45 క్వశ్చన్స్ అనేది అవుట్ ఆఫ్ 75 క్వశ్చన్స్లో అడగడం జరుగుతుంది. ఓకే, మనం ఈ రోజు నుంచి ప్రీవియస్గా అడిగినటువంటి 2024లో ఏఎల్పి సిబిటి 1లో సిబిటి 1లో అడిగినటువంటి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ మీద డైలీ ఒక వీడియో చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఈరోజు మనం 25th 11/2024 మార్నింగ్ షిఫ్ట్లో అడిగినటువంటి యాప్టిట్యూడ్ రీజనింగ్ క్వశ్చన్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సెలెక్ట్ ద పేర్ విచ్ ఫాలోస్ ద సేమ్ ప్యాటర్న్ యాజ్ దట్ ఫాలోడ్ బై ద 2 pairs గివెన్ బిలో. బోత్ పేర్స్ ఫాలో ద సేమ్ ప్యాటర్న్. ఇక్కడ 2 పేర్లు ఇచ్చిండు, 2 పేర్లకి అంటే ఈచ్ పేర్ హ్యావ్ ఒక రిలేషన్ ఉంటుంది. సేమ్ రిలేషన్ 2 ఇట్లలో ఉంటుంది. ఆ అవుట్ ఆఫ్ 4 ఆప్షన్లో ఒకటి ఉండదు. ఆ లాజిక్ దాన్ని ఫైండ్ అవుట్ చేయమని. ఓకే, చూడండి, ఎఫ్ని యూగా రాసిండు, ఐని ఆర్గా రాసిండు, ఎన్ని ఎంగా రాసిండు, డిని డబ్ల్యూగా రాసిండు. ఓకే, సో దీనికి రిలేషన్ మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఇప్పుడు మనం ఎఫ్కి ఎంత యాడ్ చేస్తే యూ వస్తుందంటే హ్యూజ్ నెంబర్ యాడ్ చేయాలి. ఓకే, అదేవిధంగా ఎన్కి ఎంకి రిలేషన్ ఎంత ఉంది, -1 ఉంది. ఓకే, డికి డబ్ల్యూకి కూడా చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి, సో ఇక్కడ మనం ఒకటి నోటీస్ చేసినట్లయితే డికి డబ్ల్యూకి రిలేషన్ వచ్చేసి మనం ఏబిసిడీని రాసుకున్నప్పుడు ఏ నుంచి ఎం వరకు ఒక సీక్వెన్స్లో రాసుకొని తర్వాత రివర్స్ ఆర్డర్లో రివర్స్ నెంబరింగ్ ఇచ్చినప్పుడు ఎం కింద ఎన్ లైక్ 13 అనేది ఇట్లా రాసుకున్నప్పుడు ఏ కింద జెడ్ వస్తుంది. ఓకే, ఆ సీక్వెన్స్ ఫాలో అయినప్పుడు డి కింద డబ్ల్యూ రావడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ ఎం రాసింది కాబట్టి ఎన్ కింద ఎన్ రిలేషన్ ఎం అనేది రావడం జరిగింది. సో అదే ఫార్ములాని ఇక్కడ కూడా అప్లై చేసిండు. బికి వై అంటే ఏ తర్వాత బి రాసుకుంటాం కదా, సో సీక్వెన్స్లో ఎన్ నుంచి ఇటు సైడ్ రాసుకుంటూ వచ్చినప్పుడు బి కింద ఏమొస్తుంది, వై, బివై బై. ఓకే, ఈ కింద వి, ఓకే, ఎన్ కింద ఎమ్, సేమ్ ఇక్కడ కూడా అదే వచ్చింది. టీ కింద జి, టీజీ తెలంగాణ. సో వీటికి కొన్ని రిలేషన్స్ ఉంటాయి అనమాట. ఎట్లా ఇప్పుడు ఎగ్జాక్ట్ గుర్తుపెట్టుకోవడం కోసం టీజీ తెలంగాణ అంటే మామూలుగా గుర్తుపెట్టుకోవడం, పీకే అంటే పవన్ కళ్యాణ్ లైక్ అట్లా, ఐఆర్ ఐశ్వర్య రాయ్ అట్లా కొన్ని ఏమంటారు దాన్ని, డబ్ల్యూడి వైడ్ బాల్ అంటారు కదా అట్లా, బీవై బై. ఓకే, సో అట్లా కొన్ని గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. ఈ సీక్వెన్స్ని అట్లా గుర్తుపెట్టుకోండి. సో అట్లా అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్లో ఈ ఆపోజిట్ ఉన్నది ఏముంటుందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఎఫ్వి ఐకి ఉంది, ఆర్ ఉంది. ఓకే, ఐశ్వర్య రాయ్. ఓకే, ఇంకోటి ఉంటుంది చూడండి, ఎల్ఓవిఈ. సో ఓకే, అంటే ఎల్కి ఆపోజిట్ ఓ వస్తుంది, వికి ఆపోజిట్ ఈ వస్తుంది అట్లా. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసినట్లయితే ఎఫ్కు వి అనేది రాంగ్ అనమాట. ఆల్రెడీ మనకి ఇచ్చిన లాజిక్లోనే ఎఫ్కు యూ అని మెన్షన్ చేసాను. సో ఆప్షన్ 1 రాంగ్. ఆప్షన్ 2 చూడండి, హెచ్ఎస్ అంటే హై స్కూల్. ఇది ఒక రిమెంబర్ చేసుకునే ట్రిక్ అనమాట. హెచ్కి ఆపోజిట్గా ఎస్ వస్తుంది అనమాట, హై స్కూల్. ఓకే, ఈకి వి అంటే కదా, ఎఫ్కు యూ ఉన్నప్పుడు వికి ఈ లవ్ యూ, ఎల్కి ఓ అయినప్పుడు వికి ఈ. ఓకే, ఆర్కి ఐ, ఎల్కి ఓ, ఆర్కి ఏంటిది ఐ, ఐశ్వర్య రాయ్ ఐకి ఆరుకి. సో ఓవరాల్గా అన్ని 4 ఆప్షన్కి ఆపోజిట్ లెటర్ అనేది మ్యాచ్ కావడం జరుగుతుంది కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అనమాట. సో నో నీడ్ టు చెక్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఏ మ్యాన్ లాసెస్ 20% ఆఫ్ హిజ్ మనీ ఆఫ్టర్ స్పెండింగ్ 25% ఆఫ్ రిమైనింగ్ అమౌంట్. హీ హ్యాజ్ 480 లెఫ్ట్. వాట్ ఈస్ ద అమౌంట్ మనీ హీ ఒరిజినల్లీ హ్యాడ్? ఓకే, చూడండి, మనం పర్సెంటేజ్ ఎప్పుడైనా 100కి తీసుకుంటాం కదా. సో 100కి తీసుకున్నప్పుడు పర్సెంటేజ్లో ఆల్రెడీ 20% లాస్ అయ్యిండు. ఎంత ఉంటుంది, 80% ఉంటుంది. ఓకే, 80%లో 25% స్పెండ్ చేసిండు. 25% స్పెండ్ చేసినట్టు ఎంత మిగిలి ఉంటుంది, 75% మిగిలి ఉంటుంది. ఓకే, 75% మిగిలినప్పుడు ఆ 75% వాల్యూ ఎంత అన్నాడు, 480 అన్నాడు. సో ఇది ఎంత ఉందో చూద్దాం ఫస్ట్. 25 ఒకట్ల 25 మూడుల 25 నాలుగుల. ఓకే, 4 1 4 2 8 20. ఓకే,
సో 3 రెండ్ల 60, 60%కి ఎంత వస్తుంది? 480 వస్తుంది. ఓకే, అప్పుడు 100%కి ఎంత? ప్రిన్సిపల్ ఏమంటే అంటే యాక్చువల్ ఒరిజినల్ వాల్యూ అడిగింది కాబట్టి ఇది 60% కాబట్టి మనకి ఎంత కావాలి? ఒరిజినల్ 100% కావాలి కాబట్టి 100కి ఎంత? సో చూసినప్పుడు 60 480 అంటే 6 30, 6 36, 6 48. ఓకే, సో 100 అంటే 60%కి 8 టైమ్స్ ఉంది. ఇప్పుడు 100కి 8 టైమ్స్ అంటే 100 × 8 ఎంత? 800. ఓకే, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 35 మల్టిపుల్స్ ఆఫ్ 3 అడిగిండు. ఓకే చూడండి, మల్టిపుల్ ఆఫ్ 3 అంటే అప్ టు 25 అంటే ఫస్ట్ మల్టిపుల్ వచ్చేసి 3, 25th మల్టిపుల్ అంటే 25 3 75. ఓకే, సో యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి డైరెక్ట్ ఫార్ములా ఏంటిదంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. ఎప్పుడు ఇది మల్టిపుల్ కేసు వచ్చినప్పుడు ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. సో ఇక్కడ చూడండి 3 + 75/2, 3 + 75/2 అంటే ఎంత వస్తుంది? 78/2. ఓకే, 78/2 అంటే 2 3 2 9 39. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. 9.8 పర్సెంటైల్ 16.8 18% ఎక్స్ అంటే లైక్ ఇది రేషియో అండ్ ప్రపోర్షన్ ఫార్ములా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి సి డి అనుకున్నాం అనుకోండి. ఈ ఫార్మేట్లో ఉన్నప్పుడు రేషియో అండ్ ప్రపోర్షన్ మనం ఏ విధంగా రాసుకుంటాం అంటే A/B = C/D ఫార్మేట్లో రాసుకుంటాం. సో ఓకే, అదే ఫార్మేట్లో రాసుకున్నప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ అంటే ఎంత? 9.6. ఓకే, బి అంటే ఎంత? 16.8. ఓకే, సి అంటే 18, డి అంటే ఎక్స్. సో 18/x. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసినప్పుడు చూడండి, ఈ పాయింట్కి కట్ చేసుకోవచ్చు. ఎందుకు? పాయింట్ తర్వాత ఓన్లీ ఒక డిజిట్ ఉంది కాబట్టి కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కట్ చేద్దాం చూడండి. 3 6 ఓకే, 3 3 3 2. ఓకే, నెక్స్ట్ ఇది 6 3. నెక్స్ట్ ఇది వచ్చేసి 2 టైమ్స్లో కట్ చేసినప్పుడు 2 1 12 అంటే 16. ఓకే, సో ఇప్పుడు 16.8 అనేది 68 కదా, పాయింట్ కట్ అయింది కాబట్టి ఇప్పుడు ఫైనల్ x = ఏమవుతుంది? 168 × 3. ఓకే, 168 × 3/16. ఇది మనకు ఫైనల్ వాల్యూ. ఓకే, ఇది 4 తోటి కట్ చేసినప్పుడు 4 4 16. ఓకే, 4 4 16, 4 2 8. క్లియర్? 42/3. 42/3 అంటే 4 తోటి కట్ చేసినప్పుడు 4 1 అంటే 4 10 40. పాయింట్ పెట్టుకుంటే 20, 4 5. ఓకే, 10.5 × 3. 10.5 × 3 అంటే అరౌండ్ 10 అనుకుంటే 10 3 30. ఓకే, 10 3 30, 5 3 15, 31.5 డైరెక్ట్. ఓకే, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. x + 1/x = 5, దెన్ x² + 1/x² ఎంత అన్నాడు. సో చూడండి, x + 1/xని హోల్ స్క్వేర్ చేయండి. x + 1/xని హోల్ స్క్వేర్ చేసినప్పుడు దట్ మీన్స్ బోత్ సైడ్ స్క్వేర్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి? x² + 1/x² వస్తుంది. అంటే a + b హోల్ స్క్వేర్ ఫార్మేట్లో రాసుకున్నప్పుడు x² + 1/x² + 2 × x × 1/x అంటే క్యాన్సిల్ అయిపోతుంది కదా. x × 1/x అంటే x క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు? మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు కాబట్టి. 5 5 25. ఓకే, సో ఈ x క్యాన్సిల్ అయిపోతే ఇది +2 అనేది ఈక్వల్ టు అవతల పోతే -2 అవుతుంది. 25 - 2 ఎంత? 23. ఓకే, ఆప్షన్ 3. ఇది డైరెక్ట్ ఫార్ములా, డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఈ 5 కాదు 5 ప్లేస్లో ఏ నెంబర్ ఇచ్చినా కూడా ఈ ఫార్మేట్లో అడిగినప్పుడు ఏం చేయాలంటే దాన్ని 5 ఎంత ఇస్తే అంత. ఫర్ ఎగ్జాంపుల్ x ఇచ్చిండు, x² చేసి -2 చేస్తే సరిపోతుంది. ఓకే, అది హోల్ స్క్వేర్ అడిగినప్పుడు మాత్రమే. ఓకే, ఎంత ఇవ్వండి ఈక్వల్ అవుతుందో దాన్ని హోల్ స్క్వేర్ చేసి -2 చేస్తే సరిపోతుంది. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. ఓకే, see here L and M are two parallel lines. Okay, find the value of x + 2y. X is here and y is here. So let's find out x value. Okay, L and M are parallel lines. ఓకే, సో ఇక్కడ మనకి x వాల్యూ కావాలంటే ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఎందుకు? 2 ప్యారలల్ లైన్స్ కట్ చేస్తున్నప్పుడు ఈ యాంగిల్స్ అనేది ఈక్వల్గా ఉంటాయి అనమాట. అంటే ఈ లైన్కి తోటి చేసే ఎంత యాంగిల్ అయితే ఉంటుందో సేమ్ ఈ లైన్ తోటి చేసేది కూడా అంతే యాంగిల్ అనమాట. ఓకే, అది ఫండమెంటల్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 60 ఉంది. మనం 60 అంటే స్ట్రైట్ లైన్ యాంగిల్ ఎప్పుడైనా ఎంత ఉంటుందండి? 180 ఉంటుంది. ఈ యాంగిల్ వచ్చేసి 180.
సో ఆల్రెడీ ఇక్కడ 60 అంటే ఇక్కడ ఎంత మిగిలింది, 120 మిగిలింది. సో ఇది 120. ఓకే, 120కి ఆపోజిట్ ఇది ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది ఎంత అయితే 120 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి, వై వాల్యూ కావాలి కాబట్టి ఇది 180 కదండి టోటల్, ఇది స్ట్రేట్ లైన్, ఇది మొత్తం యాంగిల్ 180, ఇది 105 ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది, 75 ఉంటుంది. వై వచ్చేసి 75. మనకి ఏం అడిగిండు, ఎక్స్ ప్లస్ 2y అన్నాడు, అంటే 2 టైమ్స్ వై చేయాలి. 2 టైమ్స్ వై చేస్తే ఎంత, 150. సో 150 ప్లస్ 120 ఎంత వస్తుంది మనకి, 270 వస్తుంది. ఓకే, సో ఐఎమ్ గెటింగ్ 270, బట్ హియర్ మెన్షన్డ్ 315. క్రాస్ చెక్ దిస్ వన్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. In the following number pairs, the second number is obtained by applying certain mathematical operation to the first number. సో ఎక్స్ అనే నెంబర్కి కొట్టు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేస్తే 679 వచ్చింది. ఓకే, విచ్ నెంబర్స్ ఆర్ రిప్లేస్డ్ బై ఎక్స్ అని, సేమ్ దీనికి కూడా కొన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తే వై అనేది వస్తుంది. ఓకే, సో చూడండి లెఫ్ట్ సైడ్, సో అది క్వశ్చన్, మనం ఏం చేయాలి, ఎక్స్ అండ్ వై వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. త్రూ ఆప్షన్స్ వెళ్దాం. చూడండి ఫస్ట్ 1 by 1 ఆప్షన్ తీసుకుని క్రాస్ చెక్ చేద్దాం. ఫస్ట్ 825 ఇచ్చిండు, 825కి సమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తే 679 వచ్చిందని అంటుండు. ఓకే, సో ఫస్ట్ మనం సింపుల్గా డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 825కి 679కి డిఫరెన్స్ ఎంత వస్తుందో దాన్ని బట్టి నెక్స్ట్ 864కి అదేవిధంగా 718కి సేమ్ డిఫరెన్స్ వస్తే మనకు ఆప్షన్ కరెక్ట్ అనమాట. లేదు అంటే వీ విల్ గో ఫర్ ద ఎనదర్ ఆప్షన్ అండ్ ఎనదర్ లాజిక్. సో చూడండి దీనికి డిఫరెన్స్ చూడండి, 679, 825, 146. ఓకే, సో ఇప్పుడు 864, 718 డిఫరెన్స్ ఎంత, 14 నుంచి 8 పోతే 6, 5 నుంచి 1 పోతే 4, 8 నుంచి 7 పోతే 1. సో 146 డిఫరెన్స్ అనేది సేమ్ వస్తుంది కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అనమాట. సో నో నీడ్ టు చెక్ రిమైనింగ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ క్వశ్చన్ మార్క్, అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుందని అడిగిండు. ఓకే, లెటర్ టు లెటర్ చూద్దాం. బి అంటే 2, ఎఫ్ అంటే 6, +4 అయింది. 6 + 4 10, 10 + 4 14, 14 + 4 18, 18 + 4 అంటే 22, 22 అంటే వి అంతే కదా, యూ అంటే 21, వి అంటే 22, 22 తోటి ఒకటి ఆప్షన్ కాబట్టి ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్, 20th క్వశ్చన్. ట్రై యువర్ సెల్ఫ్ అండ్ కామెంట్ యువర్ ఆన్సర్. ఆన్సర్ని కామెంట్ చేయకండి, ఎక్స్ప్లెనేషన్ని కామెంట్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. 7 బాక్సెస్ ABCDEFG kept one over other but not necessarily in the same order. D kept third from the bottom. బాటమ్ నుంచి డి అనేవాడు థర్డ్ అంటే 7 కదా ఉంది, డి పైన 3 ఉంటాయి, డి కింద 3 ఉంటాయి, 3 3 6, డి అనేవాడు 7. ఓకే, ఓన్లీ 1 బాక్స్ కెప్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఏ. ఎఫ్కి ఏకి మధ్య ఒక బాక్స్ ఉంది. ఓకే, అది ఐదర్ డి కిందన డి పైన అనేది నెక్స్ట్ స్టేట్మెంట్లో మనకు తెలుస్తుంది. ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ జీ అండ్ ఈ. జీకి ఈకి మధ్య 3 బాక్సెస్ ఉన్నాయి. ఓకే, బిట్వీన్ జీ అండ్ ఈ. ఓకే, నెక్స్ట్ బి ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ అబోవ్ ఎఫ్. ఎఫ్ పైన ఎవడుండు, ఇమీడియట్లీ బి అనేవాడు. ఓకే, ఈజ్ కెప్ట్ ఆన్ టాప్ పొజిషన్, వన్ ఆఫ్ ద పొజిషన్స్ అబోవ్ డి. ఓకే, చూడండి ఇక్కడ సమ్ మిస్టేక్ హ్యా, డి ఈజ్ కెప్ట్ థర్డ్ ఫ్రమ్ ద బాటమ్ అన్నాడు. ఓకే, సో డి అనేవాడు థర్డ్ ప్లేస్లో ఉంటాడు, డి కింద 1 2 ఉంటాడు. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్, ఓన్లీ 1 బాక్స్ కెప్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఏ. సో ఇక్కడ ఎఫ్ అండ్ ఏని పెట్టడానికి ప్లేస్ లేదనమాట, అంటే డి కింద, సో ఇది వచ్చేసి డి పైనే ఉంటుంది. ఓకే, సో ఎఫ్ అండ్ ఏ కాబట్టి సమ్వేర్ ఎఫ్కి ఏ మధ్య డి ఉందనుకుందాం. ఓకే, అజంప్షన్. సో నెక్స్ట్ వచ్చేసి ఏమన్నాడు, ఓన్లీ 3 బాక్సెస్ కెప్ట్ బిట్వీన్ జీ అండ్ ఈ అన్నాడు. సో జీ అండ్ ఈ మధ్య ఓన్లీ 3 బాక్స్. ఓకే, చూడండి డి ఈజ్ కెప్ట్ థర్డ్ ఫ్రమ్ ద బాటమ్ అన్నప్పుడు 1 2 థర్డ్ పొజిషన్లో డీని పెట్టాం. నెక్స్ట్ ఓన్లీ 1 బాక్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఏ అన్నాడు. సో నేను ఏం చేస్తున్నా, నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, బి ఈజ్ ఇమీడియట్లీ అబోవ్ ఎఫ్ అన్నాడు. ఎఫ్ అండ్ ఏ మధ్య ఒక బాక్స్ ఉండాలి, ఎఫ్ పైన ఏమి ఉండాలి, బి అన్నాడు కాబట్టి బిని పైన తీసుకుంటున్నా, బి కింద ఎఫ్ తీసుకుంటున్నా, ఈ రెండింటి మధ్య ఏమి అన్నాడు, ఏ తీసుకుంటున్నా. ఓకే, ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ స్టేట్మెంట్, ఓన్లీ 3 బాక్సెస్ కెప్ట్ బిట్వీన్ జీ అండ్ ఈ అన్నాడు. ఓకే, జీ అండ్ ఈ మధ్య, సో ఈ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఎన్ని బాక్సులు ఉండాలి, 3 బాక్సెస్, 1 2 3,
అంటే బాటంలో ఏముంటుంది, జీ ఉంటుంది. ఓకే, రిమైనింగ్ ప్లేస్లో ఏముంటుంది, ఏమి ఇచ్చిండు ఏబిసిడిఎఫ్, జీలో ఏ వచ్చిందా, బి వచ్చింది, సి రాలే కాబట్టి సి అనేది ఇక్కడ ఉంటుంది. క్వశ్చన్ ఏమి అడిగిండు, ఈ అండ్ సి మధ్య ఎన్ని ఉంటాయి అని అడిగిండు. ఈ అండ్ సి మధ్య ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఏంటిది, ఏ డి. ఓకే, ఆప్షన్ 2, సారీ ఆన్సర్ 2, ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 22 చూడండి. హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్, అంటే సింబల్స్ అడిగిండు. ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ ఈవెన్ నెంబర్, అంటే ముందే ఉండాలి ఈఎన్ నెంబర్ ఉండాలి. ఓకే, అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్, అంటే ముందు వెనక ఈవెన్ నెంబర్ ఉండి మధ్యలో సింబల్ ఉండాలి. చూడండి 2 ఈవెన్ నెంబర్లు ఉన్నాయి ఇక్కడనే. సో ఇది కాదు, ఇది ఆడ్ నెంబర్, ఆడ్ నెంబర్, ఆడ్ నెంబర్. చూడండి 8, 6 అనేది ఈవెన్ నెంబరు, 2 ఈవెన్ నెంబర్లో మధ్యలో సింబల్ ఉంది. సో ఇంకెక్కర్లేదు, ఓన్లీ 1, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 25 చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ FROM ఈజ్ కోడెడ్ యాజ్ 4935. అదేవిధంగా MORE కోడెడ్ యాజ్ 3154. వాట్ ఈజ్ కోడ్ ఫర్ ఈ? ఓకే, చూడండి ఇందులో కామన్గా ఏముందో చూద్దాం. ఇందులో M ఉంది, ఇందులో కూడా M ఉంది. ఓకే, ఇందులో O ఉంది, OR 2 ఉన్నాయి ఇందులో. ఓకే, ఇందులో కూడా OR 2 ఉంది. సో ఇందులో F డిఫరెంట్ ఉంది, ఇందులో E డిఫరెంట్ ఉంది. నెంబర్ చూడండి 4935, 4 ఉంది, 9 లేదు, 5 ఉంది, 3 ఉంది. అంటే 1 వచ్చేసి ఈకి, ఓకే, 9 వచ్చేసి ఎఫ్కి. మనకి ఈకి అడిగింది కాబట్టి ఈకి ఏముంటుంది, 1, ఆప్షన్ 2. ఓకే, క్వశ్చన్ నెంబర్ 27 చూడండి. ZX ఈజ్ రిలేటెడ్ టు AC సర్టెన్ కోడ్, US ఈజ్ రిలేటెడ్ టు FH. అదేవిధంగా PNకి రిలేటెడ్ టు, చూడండి సేమ్ ఇంతకుముందు మన ఇదే వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ కూడా ఇదే ఫార్మేటు. జెడ్కి ఏ లైక్ రివర్స్లో రాసుకున్నప్పుడు. ఓకే, అదేవిధంగా సికి ఎక్స్ అయింది, అదేవిధంగా యూకి ఎఫ్, ఎస్కి హెచ్ హై స్కూల్ అట్లా రాసుకున్నాం కదా. సో అట్లనే ఇప్పుడు చూడండి పీకి ఏమొస్తుంది, పీకే వస్తుంది, లైక్ మనం కోడ్ పెట్టుకున్నాం పవన్ కళ్యాణ్ అని. అట్లనే ఎన్కి ఏమొస్తుంది, ఎం వస్తుంది. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటిది, KM, ఆప్షన్ 3. ఓకే, చూడండి ఇక్కడ ఒక గ్రాఫ్ ఇచ్చిండు. ద గ్రాఫ్ షోస్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ యూజ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ 2010. కొంతమంది కారు, బైక్, బస్సు, మెట్రో, అదర్స్. క్వశ్చన్ అడిగింది, వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ యూజ్డ్ బైక్ టు ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ యూజ్డ్ మెట్రో. బైక్ ఎంతమంది వాడుతున్నారు, 300 మంది. ఓకే, మెట్రో ఎంతమంది వాడుతున్నారు, ఐ థింక్ 150. రేషియో అడిగింది కాబట్టి 300/150. ఓకే, 0కి 0 క్యాన్సిల్, 15 ఒకట్ల 15 రెండ్ల, అంటే 150 రెండ్ల 300 కదా, 2:1, ఆప్షన్ 2. ఓకే, క్వశ్చన్ నెంబర్ 29 చూడండి. ఇఫ్ ఈచ్ ఓవెల్ ఇన్ ద వర్డ్ కన్స్ట్రక్షన్, సో ఇక్కడ ఏమన్నాడు, ఓవెల్స్ ఆర్ చేంజ్డ్ లెటర్, ఒక నిమిషం. ఈచ్ ఓవెల్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఈజ్ చేంజ్డ్ టు లెటర్ ఫాలోయింగ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అండ్ ఈచ్ కాన్సోనెంట్ చేంజ్డ్ టు ద లెటర్ ప్రిసీడింగ్. ఓకే ఓకే ఓకే. సో ఏమన్నాడు, ఓవెల్ వచ్చినప్పుడేమో +1 చేయమంటుండు. ఓకే, ఓవెల్ వచ్చినప్పుడు +1 చేయమంటుండు. కాన్సోనెంట్స్ వచ్చినప్పుడు ఏమంటుండు, -1 చేయమంటుండు. ఆ విధంగా చేసిన తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్స్ విల్ బి 6th ఫ్రమ్ ద రైట్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఫౌండ్. సో మనం నో నీడ్ టు ట్రాన్స్లేట్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, డైరెక్ట్ 6th ఫ్రమ్ ద రైట్ చూద్దాం. 1 2 3 4 5 6 ఏంటిది, ఓవెల్. ఓవెల్ వచ్చినప్పుడు ఏం చేయమంటుండు, ఫాలోయింగ్ లెటర్ అన్నాడు. యూ తర్వాత ఏంటిది, ఫాలోయింగ్ లెటర్ +1 చేస్తే వి. సో మన డైరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ ద అమాంగ్ గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అన్నాడు. 26 78, 36 108, 66 198. సో ఫస్ట్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో చూడండి 26 × 3 78, మల్టిప్లై బై 3 చేసిండు. ఓకే, నెక్స్ట్ 36 × 3 108, 66 × 3 198, × 3 × 3 చేసిండు. సో మన క్వశ్చన్ మార్క్లో ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటిది, దాని తర్వాత వచ్చే × 3 తోటి మనకు సంబంధం లేదు. ఓకే, ఫస్ట్ మన క్వశ్చన్ మార్క్ ఫైండ్ అవుట్ చేయాలి. సో క్వశ్చన్ మార్క్ రావాలంటే రిలేషన్ 26కి 36కి 66 ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్స్ ఎంత ఉంది, 26 36కి 10. ఓకే, 36 66కి 30, అంటే 3 టైమ్స్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మల్టిప్లై బై 3 చేసిన అనుకుందాం, దీన్ని కూడా మల్టిప్లై బై 3 చేస్తే ఎంత రావాలి, 90 రావాలి. ఓకే, ఈ 90 అనేది దేనికి యాడ్ చేయాలి, 66కి 90 యాడ్ చేసిన అనుకోండి ఎంత వస్తుంది,
6కి 6, ఓకే, 9 6 15, 156, ఆప్షన్ 4. ఓకే. Question number 31. Based on English alphabetical order, 3 of the following four letter clusters are alike in a certain way and thus form a group. Which letter cluster does not belong to that group? ఏమంటుండు, అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ అనేవి కరెక్ట్ ఉన్నాయి, అంటే ఒకే లాజిక్ని ఫాలో అవుతున్నాయి. ఒక ఆప్షన్ అనేది ఫాలో కాదు, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే. సో చూడండి, జేఎంఆర్, జే అంటే 10, ఎం అంటే 13 ప్లస్ 3 అయింది. ఓకే. నెక్స్ట్ ఎం తర్వాత ఆరు, ఆరు అంటే 18 ప్లస్ 5 అయింది. సో అంటే ఫస్ట్ లెటర్కి +3, తర్వాత లెటర్కి +5 ఇంక్రీజ్ అయింది. కే అంటే ఎంత 11, 11 3 14, ఓకే సరిపోయింది. 14 5 ఎంత 19, అంటే ఇది కూడా సరిపోయింది. +3 +5 ఇక్కడ కూడా సాటిస్ఫై అయింది. ఈ అంటే 5, 5 3 8, హెచ్ అంటే 8, ఓకే, 8 5 8 2 10 13, ఏమంటే 11. సో ఆప్షన్ 1 2 3 అనేవి +3 +5 అయినాయి అనమాట ఈచ్ లెటర్. సో ఆప్షన్ 4 అనేది ఆటోమేటిక్గా రాంగే ఉంటుంది. ఎందుకు, 3 కరెక్ట్ ఉంటే నేను వాడే చెప్పిండు. 3 of the 4 clusters are alike అన్నాడు. డిఫరెంట్గా ఉన్నదని మనం ఐడెంటిఫై చేయాలి. దట్ ఈస్ ఆప్షన్ 4. ఓకే. క్వశ్చన్ నెంబర్ 33 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 9? 9తో డివిజబుల్ కావాలంటే సమ్ ఆఫ్ ద ఆడ్ మైనస్ సమ్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్స్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి, లేదా డివిజబుల్ బై 11 అయి ఉండాలి. ఓకే. సో చూడండి, చూద్దాం. 9 + 4 13, 13 + 1 ఎంత 14, 14 + 4 15. ఓకే. నెక్స్ట్ చూడండి, 8 to 10, 10 6 16 అవుతుంది. డిఫరెన్స్ ఎంత 1 అవుతుంది. సో ఆప్షన్ 1 కాదు. 2 చూడండి, 7 4 11, 11 5 16, 16 4 20. ఓకే. నెక్స్ట్ 2 7 9 9 6 15. సో ఇది కూడా కాదు. ఆప్షన్ 3 చూడండి, 9 4 13, 13 8 21, 21 4, 21 4 ఎంత 25. నెక్స్ట్ 6 2 8 8 8 16, సారీ 6 2 8 8 6, 8 6 ఎంత 14. సో డిఫరెన్స్ చేయండి. 25 నుంచి 14 తీసేసి ఎంత 11. సో 11 ఈజ్ డివిజబుల్ బై 11 వన్స్. సో ఆప్షన్ 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 11,000కి 2 years 4% per annum ఇంట్రెస్ట్ అడిగిండు. సో మనం ఏం రాసుకుంటాం, ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ 1 + r/100, 1 + రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 4/100 హోల్ స్క్వేర్. ఎందుకు 2 years కాబట్టి 2 times కాబట్టి స్క్వేర్ వేసుకున్నాం. స్క్వేర్ వేసుకున్నప్పుడు ఇప్పుడు సింపుల్ క్యాలిక్యులేషన్ చేస్తే ఏమొస్తాయి, 4 1 4 20, సారీ 25 4 100. సో ఎల్సిఎం 25 అంటే 25 + 1 26/25. సో ఇక్కడ రాస్తున్నాం చూడండి, 26/25 2 times వస్తుంది. ఎందుకు, స్క్వేర్ ఉంది కాబట్టి. 26/25, ఓకే, ఇంటూ 26/25, 26/25. సో ఇంటూ ఎంత, ఈ ప్రిన్సిపల్ అమౌంట్ 11,000. సో చూడండి 25 1 ఇది చూడండి 100 110 కదా, 25 4 100. సో 10 ఉంటుంది. 10 ఇక్కడ ఇంకో 0 కలుపుకుంటే ఏమవుతుంది 100 అవుతుంది. సో అది కూడా ఎంత 25 4 పోతుంది. సో ఫైనల్గా ఎంత వస్తుంది 0 వస్తుంది. అంటే మిగిలింది అంత వస్తుంది మనకి. సో 11,000/25 అంటే 440 వచ్చింది కదా. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసినప్పుడు 25 5, ఓకే. సో ఇది వచ్చేసి 25, సారీ 5 5 25 కదా, 5 8 40, 40 ఉంది కాబట్టి 5 8 88. సో ఫైనల్గా మనం చేయాల్సింది ఎంత, 26 × 26 × 88/5 తోటి చేస్తే మనకి టోటల్ అమౌంట్ వస్తుంది. దాని నుంచి 11,000 తీసేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే. ట్రై యువర్ సెల్ఫ్. క్వశ్చన్ నెంబర్ 36 చూడండి. I means ప్లస్, J means క్రాస్, K means డివైడెడ్, L means మైనస్. సో ఈ ఈక్వేషన్లో అవన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం. I అంటే ప్లస్ కాబట్టి దీన్ని ప్లస్ చేస్తున్నా, J అంటే ఇంటూ కాబట్టి ఇంటూ చేస్తున్నా, ఓకే. L అంటే మైనస్ కాబట్టి మైనస్ చేస్తున్నా, K అంటే డివైడెడ్ కాబట్టి డివైడెడ్ చేస్తున్నా, I అంటే ప్లస్ కాబట్టి ప్లస్ చేస్తున్నా. సో బొడమస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న వాటిని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. సో దాని ప్రకారం ఇక్కడ ఎంత ఉంది క్యాలిక్యులేట్ చేయడానికి, 4 మూల 12 ఉంది. ఓకే. ఇది +12. ఓకే. ఇది 16/2 అంటే ఎంత 8. ఏ 8 అది -8. ఓకే. -8 + 11. ఇక్కడ ఎంత ఉంది, ఫస్ట్ స్టార్టింగ్లో 38 ఉంది. ఓకే. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే
12 - 8 అంటే ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఓకే, 38 4 అంటే ఎంత వస్తుంది? 44. 44 ఒక నిమిషం, 42 సారీ, 42 11. 42 11 అంటే ఎంత? 53. ఆప్షన్ 4. ఓకే, క్వశ్చన్ నెంబర్ 37 చూడండి. ABCDEF ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. B సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ D. D అనేవాడు ఇక్కడ ఉంటే Dకి సెకండ్ టు ద రైట్. 1 2 ఎవడు కూర్చుండు? B అనేవాడు కూర్చుండు. A ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ E అండ్ C. అంటే ఈకి సికి ఇమీడియట్ నైబర్ ఏ అంటే వీళ్ళిద్దరి మధ్య ఏ అనేవాడు ఉంటాడు. ఓకే, సో చూడండి, ఈ సిట్స్ సెకండ్ టు లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. సెకండ్ టు లెఫ్ట్ ఆఫ్ ఎఫ్కి సెకండ్ టు లెఫ్ట్ అంటే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈకి సికి మధ్యలో ఏ. ఓకే, క్లియర్. నెక్స్ట్ సెకండ్ టు లెఫ్ట్ ఎవరికుండు? ఈ అనేవాడు ఎఫ్కి సెకండ్ టు లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ కాబట్టి ఇంతవరకు అయిపోయింది, సరిపోయింది అరేంజ్మెంట్. ఓకే, ABCDEF వచ్చింది. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు బి? విత్ రెస్పెక్ట్ టు బి అంటే ఏంది? బి అనేవాడు ఇటు సైడ్ రైట్, ఇటు సైడ్ లెఫ్ట్, ఇమీడియట్ లెఫ్ట్ సైడ్ ఉంది. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 38. క్వశ్చన్ నెంబర్ 38 చూడండి. ఏ కవర్స్ 4 సక్సెసివ్ 3 km స్ట్రెచెస్ స్పీడ్ ఆఫ్ 10 km/h, 20 km/h, 30 km/h, 60 km/h రెస్పెక్టివ్లీ. ఇట్స్ యావరేజ్ స్పీడ్ ఓవర్ దిస్ డిస్టెన్స్. ఓకే, యావరేజ్ స్పీడ్ అంటే మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకే, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత? ఈచ్ టైం 3 km. ఓకే, ఎన్నిసార్లు పోయిండు? 5 సార్లు పోయిండు, అంతే కదా, సారీ 4 times పోయిండు. సో టోటల్ డిస్టెన్స్ ఎంత? 12 km. ఓకే, బై టైం ఎంత అని అడిగింది. ఫస్ట్ టైం ఇప్పుడు చూడండి, మనకు వెలాసిటీ ఫార్ములా ఏంటిది? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ దూరం బై కాలం. దూరం ఎంత? 3 km. కాలం ఎంత? అదే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో వెలాసిటీ ఎంత ఇచ్చిండు? ఫస్ట్ 10 అన్నాడు, తర్వాత 20 అన్నాడు, తర్వాత 30 అన్నాడు, తర్వాత 60 అన్నాడు. సో 1 by 1 సబ్స్టిట్యూట్ చేసి మనం ఏం చేయాలి? టీని ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, 3/10 అంటే ఎంత వస్తుంది మనకి? 0.3 వస్తుంది, అంతే కదా. 3 km బై 10 km/h అంటే 0.3 వస్తుంది. ప్లస్ 20/3 అన్నాడు, సారీ 3/20 అన్నాడు. 3/20 అంటే ఎంత వస్తుంది? 1.5. 3 ఇక్కడ చూడండి, ఇక్కడ 3/10 ఉంది కదా, ఇప్పుడు ఏమవుతుంది? 3/20 అవుతుంది. 3/20 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 అంటే ఇది 1.5 కాబట్టి 0.15 అవుతుంది. 0.15. ఓకే, నెక్స్ట్ ఎంత? డిస్టెన్స్ మళ్ళీ 3 km బై 3/30. 3/30 అంటే 1/10. 1/10 అంటే 0.1. నెక్స్ట్ ఎంత? 60/10. 3/60. 3/60 అంటే ఎంత? అది ఎంత వస్తుంది? 0.05 వస్తుంది. ఓకే, సో వీటన్నిటిని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే ఫైనల్ టైం ఎంత వస్తుంది అంటే అరౌండ్ 0.6 రావడం జరుగుతుంది. ఓకే, సో ఫైనల్గా టోటల్ డిస్టెన్స్ 12 km బై టైం వచ్చేసి 0.6 అవర్స్. 0.6 అవర్స్ అంటే ఈ 0 తీసేసి, సారీ పాయింట్ కట్ చేసుకొని పైన ఒక 0 పెట్టుకుంటే అయిపోతుంది. 120/6 అంటే 6×12, 0కి 0, 20 km/h. అంతే కదా, వెలాసిటీ మనం ఫైండ్ అవుట్ చేసినాం. ఇవి కిలోమీటర్లు, కింద ఉన్నది అవర్, టోటల్ వచ్చేసి km/h. యావరేజ్ వెలాసిటీ మీన్స్ యావరేజ్ స్పీడ్ ఏంటిది? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఎంత వచ్చింది మనకి? 20 వచ్చింది. ఆప్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 40 చూడండి. ఆల్ ఫిషెస్ ఆర్ బర్డ్స్. ఇగో ఈ ఫిష్ అనే సర్కిల్ మొత్తం బర్డ్స్ అన్నాడు కాబట్టి పైన బర్డ్స్ తీసుకుంటాం. ఓకే, ఆల్ బర్డ్స్ ఆర్ ఎనిమల్స్. ఈ ఆల్ బర్డ్స్ కూడా ఏంటిది? ఎనిమల్స్ కాబట్టి ఏ అని తీసుకుంటాం. ఓకే, ఇది స్టేట్మెంట్స్ ప్రకారం వెన్ డయాగ్రామ్. కన్క్లూజన్ చూడండి. ఆల్ ఎనిమల్స్ ఆర్ ఫిషెస్. ఎనిమల్స్ సర్కిల్ ఏమో ఇది, ఫిషెస్ సర్కిల్ ఏమో ఇది. ఆల్ ఎనిమల్స్ ఆర్ ఫిషెస్ అంటున్నాం, రాంగ్. ఆల్ ఫిషెస్ ఆర్ ఎనిమల్స్. నెక్స్ట్ సమ్ బర్డ్స్ ఆర్ ఫిషెస్. బర్డ్స్ సర్కిల్ ఏమో ఇది, ఎనిమల్స్ సర్కిల్ ఏమో ఇది. కొన్ని బర్డ్స్ ఏమంటుండో ఎనిమల్స్ అంటుండో, వ్యాలిడ్ అవుతుంది. కన్క్లూజన్ 2 అనేది సాటిస్ఫై అవుతుంది. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 చూడండి. ఇఫ్ ద HCF అండ్ LCM ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 7 and 245, దేర్ ప్రొడక్ట్. ఎప్పుడైనా 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే ద ప్రొడక్ట్ ఆఫ్ LCM అండ్ LCM. ఓకే, సో దీని మల్టిప్లికేషన్ చూడండి. 7 × 5 35,
7 3 4 28, 28 3 ఎంత 41, ఓకే. 7 2 14, 14 4 సారీ 31 కదా, ఓకే. 7 14, 14 3 17, 1715, ఆప్షన్ 4, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బ్లడ్ రిలేషన్ క్వశ్చన్. పీకి క్యూకి రిలేషన్ అడిగింది. క్యూ ఈజ్ రిలేటెడ్ టు ఎస్, సారీ క్యూకి ఎస్కి రిలేషన్ అడిగింది కాబట్టి చూడండి, పి క్యూ ఆర్ ఎస్ పి. సో పి మైనస్ అన్నాడు. మైనస్ అంటే ఏంటిది? ఏ ఈజ్ సన్ ఆఫ్ బి. పి అనేవాడు సన్ ఆఫ్ క్యూ, అంటే క్యూ ఫాదర్, ఓకే. సో నెక్స్ట్ ఆర్కి క్యూకి ఆర్కి డివైడెడ్ ఉంది. డివైడెడ్ అంటే ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి, అంటే క్యూ ఈజ్ ఫాదర్ ఆఫ్ ఆర్, ఓకే. ఆర్ యొక్క ఫాదరు క్యూ. నెక్స్ట్ ఆర్కి ఎస్కి చూడండి ఇంటూ ఉంది. ఇంటూ అంటే వైఫ్, ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ బి, అంటే ఎస్ అనేవాడు వైఫ్ ఎవరికి? ఆర్కి. ఎస్ వైఫ్ ఆర్, ఆర్ ఫాదర్ క్యూ, ఓకే. క్యూ ఫాదర్ ఎఫ్. మనకు రిలేషన్ దేనికి అడిగిండు? క్యూకి ఎస్కి అడిగిండు కాబట్టి ఇంతవరకు సాటిస్ఫై చేస్తే సరిపోతుంది. నో నీడ్ టు ఫైండ్ ద రిలేషన్ ఆల్ దోస్ థింగ్స్. సో వైఫ్ వాళ్ళ ఫాదర్, అంతే కదా. ఎస్ వైఫ్ ఆరు, ఆర్ వాళ్ళ ఫాదర్, వైఫ్ వాళ్ళ ఫాదర్. ఎస్కు ఆర్కు రిలేషన్ ఏంటిది? వైఫ్ ఫాదర్, ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 45 చూడండి. ఎవాల్యుయేట్ అన్నాడు. 2 క్యూబ్ ఇంటూ -9 పవర్ 0. పవర్ 0 ఉంటే దాని వాల్యూ 1 అవుతుంది, ఓకే. సో 2 క్యూబ్ అంటే 8 ఇంటూ 3 క్యూబ్ అంటే 9 9 27, 27 9, ఓకే. సారీ 27 ఇంటూ 8, సో 8 56, ఓకే. 8 2 16, 16 5 21, 216, ఆప్షన్ 2, ఓకే. క్వశ్చన్ నెంబర్ 46 చూడండి. క్వశ్చన్ నెంబర్ 46 వచ్చేసి, ఇఫ్ ఈచ్ ఓవెల్ ఇన్ ద వర్డ్ LISM లో చేంజ్ టు ద లెటర్ ఫాలోయింగ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అండ్ ఈచ్ కాన్స్టెంట్ చేంజ్ టు ద లెటర్ ఫాలోయింగ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకే చూడండి, ఈచ్ వన్ ఫాలోయింగ్ అంటుండు, అంటే కాన్సనెంట్కి +1 చేయమంటుండు, ఓవెల్కి +1 చేయమంటుండు, ఓకే. చేసిన తర్వాత ఏమంటుండు? అరేంజ్ ఇన్ రివర్స్ ఆర్డర్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే, సో మనం అరేంజ్మెంట్ అనేది రివర్స్ ఆర్డర్లో చేయమంటుండు. లెఫ్ట్ టు రైట్ ఇచ్చింది కదా, దాన్ని రైట్ టు లెఫ్ట్ చేసినప్పుడు ఏమంటుండు? రైట్ టు లెఫ్ట్ చేస్తే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్స్ విల్ ద ఫోర్త్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ ద గ్రూప్, అంటే లెఫ్ట్ నుంచి ఫోర్త్ ఎంత అన్నాడు, ఓకే. అరేంజ్మెంట్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ నుంచి ఫోర్త్ అంటే బిఫోర్ అరేంజ్మెంట్ ఏంటిది? రైట్ నుంచి ఫోర్త్. రైట్ నుంచి ఫోర్త్ ఏముంది? MSI L ఉంది, ఓకే. ఎల్ తర్వాత ఏమొస్తుంది? +1 చేయాలి కదా. +1 చేస్తే అన్నిటికీ +1 చేస్తే ఏమొస్తుంది? ఎల్ కూడా +1 చేస్తే M వస్తుంది, ఓకే. సో మనం M ఎందుకు అంటున్నాం? వాడు లెఫ్ట్ టు ఫోర్త్ అన్నాడు కాబట్టి దాన్ని రివర్స్ చేయమన్నాడు. మనం రైట్ టు ఫోర్త్ చేసుకుంటే మనకి M వస్తుంది, ఆప్షన్ 4, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, in a certain code language NUMB referred as 4618, BUNT referred as 6438. టీకి రిలేషన్ ఏందన్నాడు. ఇందులో NUM ఉంది, ఇందులో ఒక్క నిమిషం. సో ఇందులో N ఉంది, Nకి N ఉంది, ఓకే. నెక్స్ట్ U ఉంది, Uకి U ఉంది, Bకి B ఉంది. సో లేనిది ఏంటిది? M ఒకటి ఎక్స్ట్రా ఉంది. ఇందులో 4618లో 4 ఉంది, 6 ఉంది, 1 లేదు, అంటే Mకు 1. సో ఇందులో 8 ఉంది. సో ఎక్స్ట్రా ఉంది ఏంటిది? 3 అనేది దేనికి వస్తుంది? ఇప్పుడు టీకి వస్తుంది, టీకి వస్తుంది. వాడు దేనికి అడిగిన? టీ అడిగింది కాబట్టి ఆప్షన్ 2, ఓకే. A can do a piece of work in 6 days, B alone in 8 days, A and B undertook to do it for 3200 with the help of C. They completed work in 3 days. How much is to be paid by C? సో ఏ అనేవాడు పర్ డే వర్క్ 6 చేస్తాడు, అంటే 6 డేస్లో కంప్లీట్ చేస్తాడు, పర్ డే 6 అనుకుంటున్నా. బి అనేవాడు 1/8 డేస్లో చేస్తాడు, ఓకే. సి అనేవాడు 1/C డేస్లో చేస్తాడు. ఈజ్ ఈక్వల్ టు వీళ్ళు ముగ్గురు కలిసి 3 డేస్లో కంప్లీట్ చేశారు కాబట్టి 1/3, ఓకే.
సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే చూడండి, ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం తీసుకుంటే 2 తోటి చేసినప్పుడు 2 3 6, 2 4 8. ఓకే, 3 2 6 ఉంది కాబట్టి ఇది 4 వస్తుంది, 4 2 8 ఉంది కాబట్టి ఇది 3 వస్తుంది. ఎల్సిఎం వచ్చేసి ఎంత, 4 3 12, 12 24. సో 7/24, 7/24. ఈ దేని వాల్యూ 1/c ఈజ్ ఈక్వల్ టు 1/3, 1/3కి వెళ్ళి 7/24 తీసేస్తే అది మైనస్ అవుతుంది. ఓకే, సో ఎల్సిఎం ఎంత వస్తుంది, 8 3 8 వస్తుంది. సో 8 తోటి మల్టిప్లై చేస్తే 8 - 1 1 అవుతుంది. 1/LCM వచ్చేసి 8 కాబట్టి సి అనేవాడు 8 డేస్లో చేస్తాడు, ఏ అనేవాడు 6 రోజుల్లో చేస్తే, బి అనేవాడు 8 రోజుల్లో చేస్తే, సి అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తాడు, 8 రోజులలో చేస్తాడు. సి అనేవాడు 8 రోజులలో చేస్తాడు. ఓకే, సో వీడికి ఎంత అమౌంట్ పే చేశారు సి అనేవాడికి, అది ఇక్కడ క్వశ్చన్. ఓకే, ఇక సి అనేవాడు 8 డేస్లో కంప్లీట్ చేస్తాడు కాబట్టి పర్ డేకి ఎంత అంటే 3 2 అంటే టోటల్ వచ్చేసి ఇన్ని డేస్ కదా, 8 + 8 + 6. సో సి అనేవాడు ఎంత అంటే 3200/80, 8 3 8 4 32, 400. సికి వచ్చే అమౌంట్ వచ్చేసి 400, ఆప్షన్ 2. ఓకే, 49 చూడండి. ఏ షాప్ కీపర్ ప్రొవైడ్స్ ద సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 5 and 4. వాట్ ఈస్ ద ఈక్వివలెంట్ సింగిల్ డిస్కౌంట్? ఓకే, ఎప్పుడైనా పర్సంటేజ్ అనేది 2 సక్సెసివ్ ఇచ్చినప్పుడు దాన్ని ఎట్లా తీసుకోవాలంటే x + y + xy/100. ఓకే, ఈ విధంగా తీసుకుంటాం. డిస్కౌంట్ అంటే మైనస్, అంటే లైక్ లాస్కి ఇస్తాం, అంటే లైక్ డిస్కౌంట్ అంటే తక్కువ అమౌంట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మైనస్లో తీసుకుంటాం. ఓకే, -5 - 4. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అంటే లైక్ -5 ప్లస్ మైనస్ అంటే -5 - 4 ఎంత, -9. ఓకే, మైనస్ ఇంటూ అండ్ ఇక్కడ మల్టిప్లై చేస్తాం కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, 5 4 20/100. సో 20/100 అంటే దట్ మీన్స్ 21 25, 1/5. 1/5 అంటే 0.2. 5 4 ఎంత, -9. -9 + 2 అంటే ఎంత, -8.8, ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 50 చూడండి. ట్రయాంగిల్ హ్యాస్ సైడ్స్ ఆఫ్ 5 7 10. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఇవి డిఫరెంట్ సైడ్స్ ఉన్నాయి అన్నమాట. డిఫరెంట్ సైడ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, స్క్వేర్ రూట్ ఆఫ్ s × s - a. ఓకే, s - b, s - c చేస్తాం. s అంటే ఏంటిది, a + b + c/2 అంటే ఆల్ సైడ్స్ బై 2 s అంటే. సో చూడండి, 7 5 ఎంత, 12, 12 20 10 ఎంత, 22, 22/2 అంటే ఎంత, 11. s అంటే 11. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 11 × 11 - 5 ఎంత, 6. ఓకే, 11 - 7 ఎంత, 4. ఓకే, 11 - 10 ఎంత, 1. ఇంతవరకు క్లియర్. సో దీన్ని ఫర్దర్గా చేసినప్పుడు స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి 6ని ఏమని రాసుకోవచ్చు, 2 3 అని రాసుకోవచ్చు. ఓకే, సో అవసరం లేదు, ఆల్రెడీ 4 ఉంది కదా, 4ని ఏమని రాసుకోవచ్చు, 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో 2 × స్క్వేర్ రూట్ ఆఫ్ 11 6 66, 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 66, ఆప్షన్ 1. ఓకే, క్వశ్చన్ నెంబర్ 54 చూడండి. సో ఒక సీక్వెన్స్ ఇచ్చిన తర్వాత 2 నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేయమన్నాడు. అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్ నుంచి ఒకటి ఎగ్జాక్ట్ వస్తుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సో ట్రై యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ లెంత్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 57 చూడండి. 7 పీపుల్స్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ ఫేసింగ్ నార్త్ అంట, నార్త్ సైడ్ చూస్తుంది. ఓకే, ఓన్లీ 3 పీపుల్ సిట్ టు లెఫ్ట్ ఆఫ్ బి అంటే బికి లెఫ్ట్ సైడ్ ఓన్లీ 3 ఉన్నాడు, 1 2 3. ఓకే, వీడు 3, బి తోటి 4 అంటే ఇటు సైడ్ ఒక ముగ్గురు ఉంటారు, మొత్తం ఎంత 7, సరిపోయింది. నెక్స్ట్, ఓన్లీ కే సిట్స్ టు ద రైట్ ఆఫ్ జి అంటే జి అనేవాడికి ఓన్లీ కే అంటే జి అంటే కే తర్వాత ఇంకెవడు ఉన్నాడు, ఓన్లీ కే అన్నాడు కాబట్టి. ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ జి అండ్ డి, జీకి డికి ఓన్లీ 3 అంటే 1 2 3 వీళ్ళ మధ్యలో ఉంటే వీడేమవుతాడు, డి అనేవాడు అవుతాడు. ఓకే, సి సిట్ ఎట్ ద సమ్ ప్లేస్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఓకే, బట్ ఎట్ సమ్ ప్లేస్ టు ద రైట్ ఆఫ్ ఈ. ఓకే, రైట్ ఆఫ్ ఈ. సో సి అనేవాడు లెఫ్ట్ ఆఫ్ ఎఫ్, ఇక్కడ ఎఫ్ తీసుకున్నాం అనుకోండి, ఖాళీగా ఉంది అక్కడే కాబట్టి దీనికి లెఫ్ట్ అంటే ఇక్కడ కూర్చుంటాడు. ఓకే, రైట్ ఆఫ్ ఈ అంటే ఇక్కడ ఈ పెట్టుకున్నాం అనుకోండి, ఈకి రైట్ సైడ్, అన్ని బ్యాలెన్స్ అయిపోతుంది. క్వశ్చన్ అడిగిండు, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఈ అండ్ ఎఫ్. ఈ ఇక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది, ఎంతమంది ఉన్నారు, ముగ్గురు. డి సి బి, ఆప్షన్ 3. ఓకే,
క్వశ్చన్ నెంబర్ 60 చూడండి. బృంద స్టార్ట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ, డ్రైవ్స్ 19 kilometers towards west. ఓకే, 19 kilometers towards west. తర్వాత షీ టేకెన్ ఏ లెఫ్ట్ టర్న్ అంటే సౌత్ సైడ్ వచ్చింది, 22 kilometers వెళ్ళింది. ఓకే, టర్న్స్ లెఫ్ట్ అండ్ డ్రైవ్స్ 25. రైట్ సైడ్ అంటే సో లెఫ్ట్ సైడ్ కాబట్టి నాకు రైట్ సైడ్ అవుతుంది, ఎందుకు నాకు ఆపోజిట్ ఉంది కాబట్టి 25 అవుతుంది. షీ టేక్స్ ఏ ఫైనల్ లెఫ్ట్ టర్న్స్ 22 kilometers. ఓకే, ఈ 25 కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాం. ఇక్కడ ఎంత అయింది, 22 వెళ్ళింది. ఓకే, ఎట్ పాయింట్ పి, హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ షీ డ్రైవ్ టు రీచ్ పాయింట్ ఏ. ఇక్కడ ఉందండి. ఓకే, సేమ్ హైట్ ఇక్కడనే ఉంటుంది. ఓకే, సో ఎంత దూరంలో ఉంది, ఎట్ సైడ్ డ్రైవ్ చేయాలన్నాడు. ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ డ్రైవ్ చేయాలి. దట్ మీన్స్ ఎట్ సైడ్ వెస్ట్ సైడ్ డ్రైవ్ చేయాలి. ఎంత దూరం చేయాలి, ఇక్కడ 19 kilometers పోతే 25లో ఇంకెంత ఉంటుంది, 6 kilometers ఉంటుంది. 6 kilometers వెస్ట్ సైడ్ చేయాలి. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, 61 చూడండి. ద యావరేజ్ హైట్ ఆఫ్ 50 people క్లాస్ ఇది 150. సో టోటల్ వెయిట్ వచ్చేసి 150 into 50 చేసినాం అనుకోండి, ఎంత వస్తుంది, 15 75. 2 zeros 2 zeros. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఏమన్నాడు, 5 of them whose average height is 146 leave the class అన్నాడు. అంటే 5 members వెళ్ళిపోయారు. ఎంత యావరేజ్ హైట్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు, 146 యావరేజ్ హైట్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే వెళ్ళిపోయారు కాబట్టి మైనస్ చేస్తున్నాం. 146 into 5 చేసినాం అనుకోండి, ఎంత వస్తుంది, 5 6 30, 5 4 20, 5 3 23, 5 1 5 6 7, 730 మంది వెళ్ళిపోయారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎంతమంది యాడ్ అయ్యారు, మళ్ళీ 5 members యాడ్ అయ్యారు. ఎంత హైటు, 156 తోటి. అంటే వీళ్ళని 5 తోటి మల్టిప్లై చేసినాం అనుకోండి, కంప్లీట్ వెయిటేజ్ చేస్తున్నాను నేను. ఓకే, టోటల్ 50 కామన్, అది యావరేజ్ కావాలంటే టోటల్ వెయిట్ బై 50 చేయాలి. ఓకే, ఫస్ట్ యావరేజ్ వెయిట్ చూద్దాం. 5 చేసినప్పుడు 5 6 ఎంత, 30, 5 5 25, 3 28 కాబట్టి 8, 5 1 5 6 7. అంటే పోయిన వాళ్ళ వెయిట్ 730, వచ్చిన వాళ్ళ వెయిట్ 780. ఎంత పెరిగింది, 50 పెరిగింది ఎక్కువ. అంటే 7500కి 50 కలిపితే ఎంత అవుతుంది, 7550. యావరేజ్ ఎంత, 50 members కావాలి కాబట్టి బై 50. 0కి 0 కట్ అయిపోతుంది, 5 1 5 1 అంటే ఎంత ఉంటుంది, 25, 5 5. నెక్స్ట్ 5 ఉంది కాబట్టి 1, 151. ఆప్షన్ 4. ఓకే, క్వశ్చన్ నెంబర్ 64 చూడండి. ఏమన్నాడు, సమ్ ఆఫ్ 2 numbers is 36, జస్ట్ లైక్ x plus y is equal to 36. x plus y is equal ఎంత, 36. 5 times 1 number is equal to 4 times, అంటే 5 times x is equal to 4 times y. ఓకే, అంటే ద గ్రేటర్ ఆఫ్ ద 2 numbers, రెండిట్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏదన్నాడు, గ్రేటెస్ట్ నెంబర్ ఏది అవుతుంది, y అవుతుంది. అంటే జస్ట్ లైక్ అజంప్షన్. సో y కావాలంటే x is equal to ఏమని రాసుకోవచ్చు, 4/5 y అని రాసుకోవచ్చు. x ప్లేస్లో ఏం రాస్తున్నా, 4y/5 రాస్తున్నా. ఓకే, 4/5 అంటే ఎల్సిఎం ఎంత అయితే 5 అవుతుంది. ఓకే, సో 5 అనేది ఈజ్వల్ అవుతుంది బై మల్టిప్లై అవుతుంది. సో 5 4 ఎంత, 9, 9y అంటే y ఈజ్ ఈక్వల్ టు 36 into 5/9. 36 into 5/9 అంటే 9 4 36, 9 4 36 అంటే 5 4, 5 into 4 మిగులుతుంది, 5 4 20. y ఈజ్ ఈక్వల్ టు 20. వాడు ఏం అడిగిండు, గ్రేటెస్ట్ నెంబర్ అడిగిండు. ఓకే, సో ఆప్షన్ 1. ఇచ్చిన వాటిలో గ్రేటెస్ట్ నెంబర్ కూడా 20. క్వశ్చన్ నెంబర్ 66 చూడండి. ఒక వ్యక్తి నారింజ పండ్లను రూపాయికి 3 రూపాయలు చొప్పున అదే సంఖ్యలో నారింజ పండ్లను రూపాయికి 2 రూపాయలు చొప్పున కొన్నాడు. 20% లాభం పొందడానికి ఒక్కో డజన్ ఎంత కమ్మాలన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఒక డజన్ 3 రూపాయలకు కొన్నాడు. ఓకే, ఇంకో డజన్ 2 రూపాయలకు కొన్నాడు అనుకుందాం. సో మొత్తం కొన్న వేల ఎంత, 12 3 36, 12 2 24. సో ఎంత అవుతుంది, ఇది 60 అవుతుంది. 60 ఎంత, 2 డజన్లు 60 రూపాయలకు కొన్నాడు, 2 డజన్లు. 20% లాభం కావాలి. 20% లాభం కావాలంటే ఎంత, 60 రూపాయలు 20% అంటే ఎంత, 12. 12 అంటే 60కి 12 కలిపితే 72 రూపాయలకి 2 డజన్లు అమ్మాలి. సో ఒక డజన్ ఎంత అంటే ఎంత, 72లో 72 రూపాయలకి 2 డజన్లు. ఒక డజన్ ఎంత, 72 అది టోటల్ అయిపోతుంది కదా. సో మనకి ఎంత, 12 రూపాయలు. 12 రూపాయల లాభం రావాలంటే
2 డజన్లకు 12 రూపాయల లాభం రావాలంటే ఒక డజన్కి ఎంత అమ్మాలంటే 12/2 అంటే 6 రూపాయల లాభానికి అమ్మాలి. అంటే వచ్చిన దానికి ఒక డజను 6 రూపాయలకు అమ్మాలి. క్వశ్చన్ నెంబర్ 69 చూడండి. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. ఆల్ ప్లాంట్స్ ఆర్ రైనోస్. ఇవి ప్లాంట్స్, ఓకే, ఇవి రైనోస్. ఆల్ ప్లాంట్స్ ఆర్ ఎనిమల్స్. ఓకే, ఇవి ప్లాంట్స్, ఇవి ఎనిమల్స్. ప్లాంట్స్. సో చూడండి, ఆల్ రైనోస్ ఆర్ ప్లాంట్స్. ప్లాంట్స్ ఆర్ రైనోస్, ఆల్ రైనోస్ కాదు. సమ్ ఎలిఫెంట్స్ ఆర్ రైనోస్. ఓకే, ఎనిమల్స్ అనే సర్కిల్లోనే ఇదేముంది, రైనోస్ ఉంది. ఒక్క నిమిషం. సో చూడండి, ఇక్కడ ప్లాంట్స్ అనేవి రెండిట్లో ఉంది కాబట్టి, సో ఇక్కడ ఆల్ రైనోస్ ఆర్ ప్లాంట్స్ అంటే రైనోస్ సర్కిల్ ఇది. ఓకే, ప్లాంట్ సర్కిల్ ఇది. నెక్స్ట్ చూడండి, ఆల్ ప్లాంట్స్ ఆర్ ఎనిమల్స్ అంటే సేమ్, ప్లాంట్ సర్కిల్ ఇది, ఎనిమల్ సర్కిల్ ఇది. సో సెకండ్ కన్క్లూజన్ ఎవడైనా సమ్ ఎనిమల్స్ ఆర్ రైనోస్ అన్నారు. సో రైనోసర్స్కి ఎనిమల్స్కి సర్కిల్ అనేది కట్ అవుతుంది. సో వీ కెన్ కన్క్లూడ్ ద కన్క్లూజన్ 2 విల్ బి రైట్. ఓకే, ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్ అనమాట. ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. ఆప్షన్ 3. ఓకే, క్వశ్చన్ నెంబర్ 70 చూడండి. ఏమడిగింది ఇక్కడ? అనిల్ స్పెండ్స్ 40% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఆన్ రెంట్, 40% ఆఫ్ రిమైనింగ్ ఇన్కమ్ ఆన్ మెడిసిన్. సో అతని ఇన్కమ్ ఎక్స్ అనుకుందాం. ఓకే, 40% స్పెండ్ చేస్తే మిగిలిన ఎంత ఉంటుంది? 60% ఉంటుంది. అంటే 60/100 పర్సెంటేజ్ కాబట్టి. అగైన్ 40% అంటే ఇంకెంత ఉంటుంది? 60/100 రిమైనింగ్. ఓకే, ఇవన్నీ స్పెండ్ చేయంగా ఎంత మిగిలింది అతనికి? 72,000 మిగిలింది. సో ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగింది. దట్ మీన్స్ టోటల్ ఇన్కమ్ ఎంత అన్నాడు? 72,000. సో చూడండి, ఈ 2 జీరోస్కి ఈ 2 జీరోస్ కట్ అయిపోతుంది. సో ఈ 100 అనేది అటు సైడ్ వెళ్తుంది, 00 అవుతుంది. ఓకే, 6/6లో 36 అన్నప్పుడు 36 2 72. ఓకే, సో 36 2 72. 4 జీరోస్కి 4 జీరోస్, దట్ మీన్స్ 20,000. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 71 ప్రకటన రీజన్స్. 14 జూన్ 2023 ఎక్స్ నగరంలో విద్యుత్ బిల్లు చెల్లింపుకు కౌంటర్ వద్ద పొడవైన క్యూలు కనిపించాయి. కారణాలు చూడండి. సిటీ ఎక్స్లో విద్యుత్ బిల్లుల చెల్లింపుకు చివరి తేదీ 15. సర్వర్ వైఫల్యం కారణంగా చాలామంది వ్యక్తులు జూన్ 2023లో ఆన్లైన్లో విద్యుత్ బిల్లులు చెల్లించలేకపోయారు. బోత్ ఆర్ ఫెమిలియర్ ఫర్ ద అజంప్షన్. ఓకే, గో విత్ ద బోత్. సాధ్యం, పాసిబిలిటీస్ ఆర్ దేర్. అందుకే సర్వర్ బాగాలేదని క్యూ లైన్ ఎక్కువ ఉంది. మేబీ ద June 14 ఎగ్జాక్ట్ డేట్ మెన్షన్ చేసిండు. మేబీ దట్ షుడ్ బి ద లాస్ట్ డేట్. క్వశ్చన్ నెంబర్ 72 చూడండి. బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ 4 లెటర్స్ క్లస్టర్స్ ఆర్ ఎలైక్. సేమ్ మనం ఇంతకుముందు చదువుకున్న స్టేట్మెంట్లే. అవుట్ ఆఫ్ 4 ఆప్షన్లో 3 అనేవి ఎగ్జాక్ట్ అంటే లైక్ ఒక లాజిక్ ఉంటాయి, ఒకటి అనేది ఉండదు. దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఎక్సెప్ట్ ఫస్ట్ ఆప్షన్, రిమైనింగ్ 3 చూద్దాం. ఓ అంటే ఎంత? 15. ఎస్ అంటే ఎంత? 19. ఎంత పెరిగింది? 4. ఓకే, 19. ఎల్ అంటే ఎంత? 12. అంతే కదా. 15 19 4 పెరిగింది. 19 12 7 తగ్గింది. ఓకే, 8 ఎల్ అంటే ఎంత? 12 4 పెరిగింది. ఓకే, 12 5 తీసేస్తే ఎంత? 12 నుంచి 5 తీసేస్తే 7 -7 +4. ఇక్కడ కూడా ఎంత? 6 6 4 10. 10 నుంచి 7 తీసేస్తే 3. సో ఇవి రెండు +4 -7 రూల్ని ఫాలో అయినాయి. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. సో లెటర్ టు లెటర్ చూద్దాం. డికి కే ఎంత పెరిగింది? డి అంటే 4, కే అంటే 11. 4 11 అంటే 5 పెరిగింది. 7 7 3 11 11. నెక్స్ట్ 11 7 18 18 7 25 25 7 అంటే 25కు 1 కలిపితే 26 26 తర్వాత 6 అంటే ఎఫ్. నెక్స్ట్ లెటర్ చూడండి. ఎఫ్ అంటే 6. ఎం 6కి ఎంకి ఎంత పెరిగింది? 13 అంటే ఎంత పెరిగినట్టు? ఇక్కడ కూడా 7 పెరిగినట్టు. ఓకే, సో అదే విధంగా టీ అంటే 20 27 అంటే ఏకి 7 కలిపితే 8 8 అంటే హెచ్. ఎఫ్హెచ్ తోటి ఓన్లీ ఆప్షన్ 2 అనేది ఉంది. ఓకే ఓకే, దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.